మనమేనా అంతే. మన ఆనందం ఎప్పుడూ బయట వస్తువుల మీద, బయట వ్యక్తుల మీద ఆధారపడి ఉండకూడదు. మన ఆనందం మన మీదనే ఆధారపడాలి. అసలు మన శరీరం మీద ఆధారపడకుండా మనం ఉండలేం. మనం శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, అనారోగ్యంగా ఉంటే బాధగా ఉంటుంది. మనస్సు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, మనసులో దుఃఖం ఉంటే బాధపడతాం. అది అంతవరకు పర్వాలా. కానీ ఇతరుల దుఃఖాలకు కూడా మనమే దుఃఖం. పోనీ అదేమన్నా పోనీ దేశం గురించిందైతే పర్వాలా, బెబ్బే సొంత బంధువులే, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ర్యాంకులు, ఇవన్నీ మనకు దుఃఖాలైపోయాయి. అందుకని వాళ్ళకి బాధ్యత లేకుండా అయిపోయింది. ఎప్పుడూ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఎదుటి వాళ్ళ గురించి, అది భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, పిల్లలు, మనవలు, ఎవరైనా సరే మనం ఎక్కువ శ్రద్ధ చేస్తున్నామంటే వారు చేయరండి శ్రద్ధ, ఇంకా మనమే ఆధారపడిపోతారండి. ఈ ఆధారం ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు. నన్ను నువ్వు జడగొట్టే ఉంటాడు, రేపొద్దున నా పని నన్ను చేసుకునేవారదంటాడు, మమ్మల్ని చేతకాని వాళ్ళని చేశారంటాడు. ఇంత మనం ప్రేమ చూపించి ఇంత శ్రద్ధ చూపించినా వాడు అభివృద్ధి వాడు చేసుకోకపోగా, మీరు మాకు స్వతంత్రం ఇవ్వలేదు, మమ్మల్ని అన్నీ మీరే చూశారు, అందుకని మాకేం చేత కాకుండా పోయింది అంటాడు. అదే ఏదైనా అభివృద్ధి చెందితే మీరు అలా చూసినా కూడా మేము మన సొంత తెలివితేటలతో పెరిగాం, మొత్తం మీద వాడే మన ఒప్పుకోడు.